ఒక్కసారి ఈ వీడియో చూడండి. మనము మన పిల్లలు ఎంత భయంకరమైన, ఆందోళనకరమైన వాతావరణంలో బ్రతుకుతున్నామో తెలుస్తుంది. ఈ కుర్రాడికి జేఈఈలో 61 ర్యాంక్, ఆల్ ఇండియా 61 ర్యాంక్ వచ్చింది అని చెప్పి కేటీఆర్ గారు అతన్ని పిలిచి సన్మానించారు. అందులో భాగంగా ఫోటో దిగేటప్పుడు ఆ కుర్రాడు కేటీఆర్ గారి భుజాలపై చేయి వేశాడు. అంతే, జెన్జీ అంతా ఇంతే, పెద్దలకి గౌరవం ఇవ్వడం తెలియదు, చదువు ఒక్కటి ఉంటే సరిపోతుందా, సంస్కారం ఉండక్కర్లేదా, ఇంకా ఇష్టం వచ్చినట్టు బూతులు రాస్తూ, పోస్టులు పెడుతూ, కామెంట్లు రాస్తూ పాపం ఆ 17 ఇయర్స్ కుర్రాడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అరే, ఆ కుర్రాడు చేసిన తప్పేంటి? వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద, వాళ్ళ తాత మీద ఆప్యాయంగా చెయ్యి వేసి మీరు నా వాళ్ళు అన్నట్లుగా ఫోటో దిగుతున్నట్లుగానే కేటీఆర్ గారి మీద కూడా చెయ్యి వేశాడు. అయినా కాళ్లకు దండం పెడితేనే గౌరవం ఉన్నట్లా? ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు నేల చూపులు చూస్తూ మాట్లాడితేనే ఎదుటి వ్యక్తిపై గౌరవం ఉన్నట్లా? అయినా రెస్పెక్ట్కి చిన్న పెద్దతో సంబంధం ఏముంది? రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్. మనిషిని మనిషిగా చూడటమే రెస్పెక్ట్ అంటే. అయినా లం అంటూ బూతులను కామెంట్లుగా రాసేవాడు కూడా పెద్దలు, గౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ పోస్టులు రాసిన వాళ్ళందరూ పెద్దవాళ్లే, ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు పెద్దవాళ్లే. ఆ కుర్రాడికి మాత్రం 17 సంవత్సరాలు. మరి మీరే చెప్పండి, ఎవరికి సంస్కారం కావాలి, ఎవరికి సంస్కారం లేదు? అరే, ఈ కుర్రాడిని ఇంతలా ట్రోల్ చేస్తున్నారే, అతను ఒక గొప్ప విజయం సాధించాడు. 2-3 సంవత్సరాలు కష్టపడి చదువుకుని ఆ విజయాన్ని సాధించాడు. మరి అతన్ని ట్రోల్ చేసేవాళ్ళు ఏం సాధించినట్టు బూతులు తిట్టడం తప్ప? మీరు ఇంకొక విషయం గమనిస్తే, ఈ వీడియోలో కేటీఆర్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తూ 2 సార్లు ఆ కుర్రాడు థ్యాంక్ యూ సార్ అన్నాడు. మరి థ్యాంక్ యూ సార్ అన్నది రెస్పెక్ట్ కాదా? అది వీళ్ళకి కనపడలేదా? సామాన్య ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సీమ టపాకాయలు ఉంటాయి కదా, ఒక్కసారి ఒత్తంటిస్తే చాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి టప 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 పేలుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే జరుగుతుంది. ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు మనుషుల ఎమోషన్స్ని కెలికేస్తూ ఒక పోస్ట్ని రాస్తారు. ఆ తర్వాత వాళ్ళు కామ్గా కూర్చుంటారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా టప 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 అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది, ఆ పోస్టులు పెట్టే వాళ్ళకి కావాల్సింది ఎంగేజ్మెంట్ మాత్రమే. అలా కాక ఒక మంచి విషయంపై ఒక పోస్ట్ రాయండి, ఒక మంచి ఐడియాని జనాల మనసులో నాటండి. మేబీ మీకు ఎంగేజ్మెంట్ రాకపోవచ్చు, బట్ ఎప్పుడో 1 వీక్ డౌన్ ద లేన్, 1 మంత్ డౌన్ ద లేన్, 1 ఇయర్ డౌన్ ద లేన్, ఎప్పుడో ఒకసారి నిశ్శబ్దంగా మీరు నాటిన ఆ విత్తనం మొలకెత్తుతుంది. అండ్ దట్ ఈజ్ ట్రూ విక్టరీ. ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడటానికి నోరు, ఫోన్కి ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు. కానీ వెనకాల ఏం జరుగుతుంది, టు అండర్స్టాండ్ సంథింగ్, టు టాక్ సంథింగ్ పాజిటివ్ అబౌట్ ది అదర్ పర్సన్, స్పందించే హృదయం కావాలి. ఇన్ ఎ వరల్డ్ వేర్ యూ క్యాన్ బీ ఎనీథింగ్, బీ కైండ్.